హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. సో ప్రజెంట్ ఏపీ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి మీన్స్ జగన్మోహన్ రెడ్డి పార్టీ 175కి 175 స్థానాలు, వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఒక ఎత్తు అయితే 11 సీట్లు వచ్చాయి. అది రెగ్యులర్గా గెలుపోవటములు సాధారణంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా గెలుపు ఓటమి అనేది అందరికీ ఆహ్వానిస్తుంటుంది. అది పక్కన పెడితే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ఆయన నెగ్గడం ఇన్ ద సెన్స్ ఏంటంటే గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 24 వరకు మీరు చూసుకుంటే ఒక 5 ఏళ్ళు వాళ్ళు ఒక 5 ఏళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, వంశీ కావచ్చు, లేదంటే అంబటి రాంబాబు కావచ్చు, ఇట్లా అనిల్ కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇట్లా ఈ నాయకులందరూ వన్ సైడ్గా టీడీపీ మీద విరుచుకుపడ్డారు. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని, అది ప్రతిపక్షంలో ఉండొచ్చు, అధికార పక్షంలో ఉండొచ్చు, ఏ పక్షాన ఉన్నా కూడా ఒక్క మాట అన్నివ్వలేదు జగన్మోహన్ రెడ్డిని. అన్నివ్వకుండా మొత్తాన్ని వాళ్ళ గుప్పెట్లోకి తీసుకొని మాటల దాడి, వాళ్ళకి అవకాశం ఉన్నా లేకపోయినా మాటల దాడితో అక్కడ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఆ అస్త్రాలన్నీ లేకుండా కంప్లీట్గా ఒంటరిగా రావాల్సిన పరిస్థితి, అది కూడా 11 మందితో. ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆ ప్రతిపక్ష హోదా కూడా లేని క్రమంలో ఆయన మాట్లాడడానికి బహుశా ఇస్తే ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు టైం ఇవ్వచ్చు ఆ పార్టీకి సంబంధించి. సో ఆ ప్రతిపక్ష హోదా కూడా లేని కారణంగా అసలు ఈయన అసెంబ్లీకి రాకపోతే పిరికి చర్య అవుతుంది. సో ఖచ్చితంగా వస్తాడు, ఈయన పులివెందుల పులి కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాడు. వచ్చిన తర్వాత ఈయన పైన టీడీపీ చేసే దాడి ఏ రకంగా ఉండబోతుంది, దాన్ని తిప్పికొట్టడానికి ఈయనకి అస్త్రాలు ఏమున్నాయి అంటే ఈయన తాలూకు మనుషులు ఎవరున్నారు. ఇప్పుడు గెలిచిన 11 మందిలో ఈయన ఒకడైతే మిగతా 10 మందిలో ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెక్స్ట్ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వీళ్ళిద్దరూ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి చిత్తూరు జిల్లా నుంచి కొంచెం అగ్రెసివ్ లీడర్సే. వీళ్ళిద్దరికి వాయిస్ ఉన్నా కూడా మిగతా 8 మందికి వాయిసెస్ లేవు. అంత గట్టి లీడర్స్ ఎవరు లేరు. ఇంకొకటి అవుట్రేట్గా జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికిప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ దాడి చేసేంత పరిస్థితుల్లో కూడా ఆ ఎమ్మెల్యేస్ లేరు. ఎందుకంటే అన్నింటిలో మహిళ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా జంప్ అయిపోయే పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు కూడా టీడీపీలోకి రావాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది, అసెంబ్లీకి వస్తే ఈయనని వాళ్ళు ట్రోల్ చేయడం కానీ ర్యాగింగ్ చేయడం కానీ, టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చేసే ర్యాగింగ్ చూడడానికి ఎలా ఉండబోతుంది, అసలు వీళ్ళందరూ ఓడిపోవడం అసలు ఎలా చూస్తారు ఏపీ ప్రజలు. రేపు వీళ్ళందరూ అసెంబ్లీలో లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా సస్టైనబిలిటీ అసెంబ్లీని ఎలా నెగ్గుకొని రాగలరు ఈ 5 ఏళ్ళు అనేది చూడాలి. సో ఒకసారి దాని కథ ఏంటి, అసలు వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, టీడీపీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటని ఒకసారి చూద్దాం. ఈసారి ఏపీ అసెంబ్లీ సెషన్స్ బోరింగే. కొడాలి నాని లేరు, రోజా కూడా లేదు, పేర్ని నాని, అంబటి రాంబాబు, వల్లంనేని వంశీ వీళ్ళందరూ మిస్ అయినట్లే. వీళ్ళు ఎందుకంటే అసెంబ్లీలో జగన్ తర్వాత ఆ వాయిస్ వినిపించేది వీళ్ళే. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. అధికారంలోకి రాకపోయినా సరే కనీసం వీళ్ళు గెలిచి ఉన్నా బాగుండేదనే టాక్ వైసీపీలో వినిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ తరఫున అసెంబ్లీలో గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఒక్క జగన్ తప్ప గెలిచిన వాళ్ళంతా ఎఫెక్టివ్ గా లేరు, సబ్జెక్ట్ తో మాట్లాడే వాళ్ళు కాదని అంటున్నారు. ఇక గొంతు చించుకోవాల్సింది ఒక్క జగన్ మాత్రమే. ఒకవేళ మాట్లాడుకుందాం అనుకున్నా అంత ఛాన్స్ అధికార పక్షం ఇస్తుందా అనే సందేహం వెంటాడుతోంది. అందుకే జగన్ అసలు అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అని మాట్లాడుకుంటున్నారు అందరిలోనూ. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. జగన్ ఇప్పుడు ఓ సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే లోపలికి వెళ్తారు, అసెంబ్లీలోకి వెళ్తారు. మహా అయితే ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు సమయం ఇస్తారు. రూల్స్ ప్రకారం అయితే అంతే. ఆ సమయం దాటిపోతే స్పీకర్ చైర్ నుంచి బెల్ మోగుతుంది, కూర్చోండి అని వాయిస్ వినిపిస్తోంది. అయినా మాట్లాడుతూనే పోతే మైక్ ఆఫ్ అవుతుంది. సో మరోసారి అవమానాలు ఎదుర్కోవాల్సిందే. గతంలో అలా మాటికి మైక్ కట్ చేస్తుండేసరికి దండం పెట్టి సభ నుండి వెళ్ళిపోయారు సీఎం జగన్. అప్పట్లో మళ్ళీ సీఎం అయ్యాకే సభలో అడుగు పెడతానని ఛాలెంజ్ చేశారు. అన్నట్టుగానే 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అంటున్నారు. సభకు 1-2 సార్లు వచ్చినా ఆ తర్వాత సభకు వెళ్ళకపోవచ్చు అంటున్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటారని చెబుతున్నారు. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, గొంతు వినిపించలేని చోట తమ గొంతు వినిపిస్తాం అంటున్నారు వైఎస్ జగన్. అంటే ప్రజల పక్షాన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసినట్టే. అందుకే చంద్రబాబు ఇంకా ప్రమాణ స్వీకారం చేయనే లేదు, అప్పుడే పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదంటూ ట్వీట్ కూడా చేశారు. కొందరు నేతలను గవర్నర్ దగ్గరకు పంపి తమ కార్యకర్తలపై దాడులు చేయకుండా నియంత్రించాలంటూ లేఖ ఇప్పించారు. డీజీపీకి, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తలపై టీడీపీ దాడులకు పాల్పడుతోందని, అలాంటి వారికి అండగా ఉంటామంటున్నారు జగన్. ఒక విధంగా ఓటమి నుంచి తేరుకున్నట్టే లెక్క. పైగా వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా తాడేపల్లి కాంపౌండ్ లోకే మార్చేసుకుంటున్నారు. అంటే ఇకపై నేతలందరూ తాడేపల్లి గేటు లోపలికి రావచ్చన్నమాట. ఇది ఒక మార్పే. గెలిచింది 10 మందే,
అయినా నిత్యం నేతలతో టచ్ లో ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ బానే ఉన్నాయి. అసెంబ్లీకి వెళ్తారా, వెళ్తే ఎన్ని సెషన్లు అనే సందేహాలు ప్రజలకు కలుగుతూ ఉన్నాయి. చూద్దాం అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారో లేదో.